నేను రైతు బిడ్డనే. రైతుల సంక్షేమమే మా ధ్యేయం. కష్టపడి పండించిన పంటకు నాణ్యమైన దిగుబడులు రావాలంటే సక్రమమైన విత్తనాలు ఎంపిక రైతుల బాధ్యతగా ఉంటుందని ఆలస్యం ప్రసాద్ అన్నారు. జిల్లాలో డీలర్లుగా సరైన విత్తనాలు ఎంపిక చేసి రైతులకు అందించడం మా ధ్యేయమని ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత ఆలస్యం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతులకు కావాల్సిన అన్ని రకాల మిర్చి, పత్తి విత్తనాలతో పాటు పెస్టిసైడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలస్యం ప్రసాద్తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్.
నమస్తే, వెల్కమ్ టు కెరటన్ న్యూస్. దాదాపుగా 23 సంవత్సరాలుగా రైతు సేవలో ఉంటూ రైతుల సంక్షేమం కోసం, రైతుల ఉత్పత్తుల పెరుగుదల కోసం నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతుల యొక్క మన్నికగా ఉంటున్నటువంటి ఖమ్మంలోని గంజుల నుండి శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అధినేత ఆలస్యం ప్రసాద్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ సంవత్సరం సీజన్లో ఆయన ఏ విధంగా ముందుకు పోతున్నారు, గత సంవత్సరం సీజన్ ఎలా గడిచింది, దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉండబోతుంది, మీ యొక్క టార్గెట్స్ ఏంటి? ముందుగా రైతు సోదరులకి నమస్కారం అండి. ఈ సంవత్సరం తొందరగా మన మేలోనే ఎర్లీగా స్టార్ట్ అయింది. రైతులు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే వాతావరణం కూడా మన వర్షాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం తొందరగా మే 20 నుంచే ఆల్మోస్ట్ కాటన్ చాలా ప్యాకెట్లు తీసుకెళ్లారు. ఎక్కువ కాటన్ మీద మోజు పెడుతున్నారు రైతులు. కాటన్ పీకి మళ్ళీ ఎర్లీ వెరైటీలు వేసుకుని పీకి మొక్కజొన్న వేసుకునే పరిస్థితిలో ఈ సంవత్సరం రైతులు ఉన్నారు. మిర్చి రేటు కొంచెం తగ్గటం వల్ల రైతులు మిర్చికి వెనకడుగు వేస్తున్నారు. అయితే మార్కెట్ తెరిచిన తర్వాత రేట్ని మూమెంట్ని బట్టి మిర్చి వేసే అవకాశాలు కూడా ఉంటాయి. రేటు కూడా బాగానే జంప్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాటన్ ఇప్పుడు ఈ 10 డేస్లోనే కాటన్ దగ్గర 15,000 ప్యాకెట్లు సేల్ చేయడం జరిగిందండి. కాటన్ చాలా బాగా పోతుంది. కాటన్ తర్వాత ఎర్లీ వెరైటీ మేజ్కి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం గడిచిన సీజన్లో చూసుకుంటే మిర్చి చాలా మంది రైతులు వచ్చారు. మీరు కూడా దాదాపుగా 2 జిల్లాల్లో, దాదాపు చుట్టుపక్కల 4 జిల్లాల్లో మీరు అందుబాటులో ఉన్న రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నారు. గత సంవత్సరం సీజన్కి ఈ సంవత్సరం సీజన్కి మిర్చిలో ఎందుకు ఇంత గ్యాప్? అంటే ఒక ధర ఒకటేనా, ఇంకేమైనా తేడా ఉందా? మిర్చిలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇయర్ అత్యధిక దిగుబడులు సాధించింది. దగ్గర ఏ వైరస్ లేకుండా మనం సప్లై చేసిన సీడ్ ఏ వైరస్ లేకుండా 30 నుంచి 32 క్వింటాలు 35 క్వింటాలు ఎన్నడూ లేని విధంగా దిగుబడులు వచ్చినాయి. కాకపోతే మార్కెట్ రేటు చాలా స్లోగా ఉండటం వల్ల రైతులకి కొంచెం గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కొంచెం వెనకడిగేస్తున్నారు. దిగుబడిలో మాత్రం ఏ మాత్రం కూడా వెనకడిగేయలేదు. ప్రతి వెరైటీ కూడా ఈసారి మన కెరటన్ న్యూస్ ద్వారా కూడా చాలా ఫీల్డ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఏరియాలో ప్రతి వెరైటీలు చెప్పండి. మొత్తం ఇంతకుముందు నంది ఫస్ట్ వచ్చేసి ఐజినెక్స్ నంది 456 మన పంగిడిలో ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇది దగ్గర 550 మంది రైతులతోటి మన కెరటన్ న్యూస్ ఆధ్వర్యంలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మొక్క నాటిన నుంచి వాళ్ళు నర్సరీ నుంచి పికింగ్ నుంచి మొక్క అది తర్వాత డ్రై అయిన నుంచి అసలు ఎట్లుంది, మనం డ్రై మనం ఏరిచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత అసలు దాంట్లో గింజలు ఎన్ని ఉన్నాయి, ఆ కలర్ ఎట్లుంది, మార్కెట్లో ప్రైస్ ఎట్లుంది, అన్ని విధాలుగా అంచనా వేసుకొని క్లైమాక్స్ లో ఇది ఫార్మర్ కి బెస్ట్ వెరైటీ అని. అంటే ఈ ఒక్క వెరైటీ కాదు, ఐజినెక్సే కాదు, లియో 306 కూడా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ రావడం జరిగిందండి. రైతులందరూ కూడా ఒకే విధమైన రెస్పాన్స్. ప్రతి ఏరియాకి సంబంధం లేని మార్కెట్లలో కూడా ఒకే విధంగా రెస్పాన్స్, అంటే అంత పాజిటివ్ రెస్పాన్స్. ఏదో ఒక రైతు కూడా ఇప్పుడు కొన్ని క్లైమేట్ సాయిల్స్ డిఫరెంట్ వల్ల ఏదో ఒక తేడా చెప్పాలి, కానీ ప్రతి ఫార్మర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అండి. ప్రతి చోట కూడా అదే విధమైన రెస్పాన్స్. ఇప్పుడు తర్వాత ఈ భానుమతి వచ్చేసి శివంగి ఉంది పిహెచ్ఎస్లో. దీంట్లో గరుబులకు కానీ బ్లాక్ సాయిల్స్ కానీ అన్ని సాయిల్స్ కూడా తట్టుకునే గుణం ఉందండి. ఇది ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి మనం ఇది ఫార్మర్స్ రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఇది కూడా కెరటన్ న్యూస్ ఆధ్వర్యంలో మనం కేశవపురం గ్రామంలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ 2 వెరైటీలు. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఈ సింబా వెరైటీ వైరస్ టాలరెంట్ అండి. ఇది వైరస్ టాలరెంట్ అని మనం చెప్పకూడదు ఫార్మర్స్కి. చెప్పడం వల్ల మనం మళ్ళీ ఇది వైరస్ వచ్చిందిగా ఏదో ఒకవేళ డిసీజ్ ఎక్కువైంది అనుకో, వాతావరణం బాగలేక మళ్ళీ మనం అట్లా విషయం చెప్పకూడదు ఫార్మర్స్. కానీ తట్టుకునే శక్తి ఉంది దీనికి, వైరస్ తట్టుకునేది. తర్వాత రెడ్ 6 అని ఇందు 22 ఎవర్ గ్రీన్ అనమాట. అది ప్రతి ఫార్మర్ కూడా కూసుమంచి ఏరియాలో ఇది ప్రతి ఊర్లో ప్రతి ఫార్మర్ రెడ్ సాయిల్ అండి. తేలికపాటి నేలకు కానీ రైతులకి పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉన్న ఫార్మర్స్ కూడా అది మినిమం దిగుబడి వస్తుంది అనమాట. ఇది కంఫర్ట్ అనమాట రైతుకి. ఈ 2 వెరైటీలు కూడా మనకి లాస్ట్ ఇయర్ చాలా మంచి దిగుబడి సాధించింది రైతులు. ఈ ఫీల్డ్స్ కూడా మనం కెరటన్ న్యూస్ ఆధ్వర్యంలోనే మనం ఫీల్డ్స్ పెట్టడం జరిగింది. ఇది ప్రతిదీ కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం రైతులు. ఇప్పుడు లియో అనేది మనం ఫస్ట్ దగ్గర నవంబర్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ కెరటన్ న్యూస్ ఆధ్వర్యంలో. గంగబాద్ తండ ఐడియా ఉందండి. గంగబాద్ తండలో అసలు ఆ రైతులు ఉత్సాహంగా దాని పేపర్ కటింగ్ కూడా వాళ్ళే రైతులు మిగతా పేపర్లకు కూడా వచ్చింది. ఇది కెరటన్ న్యూస్ తో పాటు చాలా బాగుంది లియో వెరైటీ. ఈసారి ఊరు మొత్తం కూడా వాళ్ళే మేము అసలు అక్కడ వర్క్ చేసింది కూడా ఏం లేదు. వాళ్ళు కూడా గ్రామాలు కూడా లియో 306 తరలి వస్తారండి.
ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర సీడ్స్ ఫస్ట్ నుంచి కూడా గత 22 సంవత్సరాల నుంచి రైతుల దగ్గర మనం వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా ఏ కంపెనీలో చేసే దగ్గర నుంచి మనం ప్రతిదీ పెద్ద కంపెనీలోనే మనం చాలా పెద్ద కంపెనీలోనే వర్క్ చేస్తాం. ఎక్కడ రైతు దగ్గర కానీ డీలర్స్ దగ్గర కానీ మంచి రెస్పాన్స్ ఉంటుంది. మనది ఏంటంటే ఇవాళ ఏం చెప్పినాం అనేది సంవత్సరం తర్వాత కూడా అదే ఉంటుంది. అక్కడ ఏ మార్పు లేదు కాబట్టి మన అంత విధంగా నమ్మగలుగుతున్నారు. ఫార్మర్స్ అయినా డీలర్స్ అయినా ఎవరైనా మన డిపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా మన దగ్గరకు వస్తే అన్ని క్లియర్గా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర అదే, అంత మించి వేరే మతలబు లేదు, వేరేది ఏదీ లేదు. ఇవాళ ఏం చెప్తే రేపు అదే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ధరణి 146 కూడా అండి తేలికపాటి నేలకు కానీ బ్లాక్ సాయిల్స్ కానీ మీరు ఇది ఏ విధమైన ఏ సాయిల్స్ కూడా ఎక్సలెంట్ దిగుబడులు అండి. ఇది ధరణి 146 చాలా దగ్గర కాపు. సోలార్ అయితే 4640 అయితే ఈ ఎలైట్ కంపెనీ కూడా ఒక చాలా మంచి దిగుబడులు సాధించిందండి. డాలర్ కానీ 214 కానీ. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ మిర్చితో పాటు ఇంకేం విత్తనాలు అందుబాటులో ఉంటాయి? మీరు ఏ ప్రాంతాలకు మీరు ముఖ్యంగా ప్రధానమైన ఆథరైజ్ డీలర్ ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి మనం జిల్లా మొత్తం ఏ డీలర్ పోవాలన్నా మన దగ్గర నుంచి వెళ్తాయండి. ఇప్పుడు కూసుమంచి మండలం కానీ జూలూరుపాడు, ఏనుకూరు అప్ టు భద్రాచలం, వాజేడు, పేరూరు దాకా దగ్గర 300 కిలోమీటర్ల అవతల డీలర్స్ కూడా మన దగ్గర తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు డీలర్స్ పెట్టుబడులు పెడతారు ఓలల్లో, రైతులకి కోట్లు పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టడం విత్తనం అనేది నెంబర్ 1 విత్తనం ఇస్తేనే రేపు వాళ్ళు ఫర్టిలైజర్ డబ్బులు కానీ పెస్టిసైడ్స్ డబ్బులు కానీ మనం రాబట్టుకోగలిగే సత్తా ఉంటుంది విత్తనంలో. అది శ్రీ వెంకటేశ్వర సీడ్స్ పెస్టిసైడ్స్ ఖమ్మంలో ఆలస్యం ప్రసాద్ దగ్గర తీసుకుంటేనే మనం ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధిస్తున్న నమ్మకం రైతుతో పాటు డీలర్స్ ఉంది. మనకి ఇలా గొప్పతనం ఏంటంటే రైతు నమ్మటం వేరు, డీలర్స్ నమ్మటం వేరు. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు, ఎందుకంటే 100 రకాలుగా ఆలోచించే డీలర్స్ 100 రకాల కంపెనీలు ఉంటాయి. కానీ ప్రసాద్ దగ్గరే సేఫ్ అనేది మన జిల్లా మొత్తం పాగిపోయిందండి. ఎక్కడ కుక్కునూరు, ఎక్కడ ఏలేరుపాడు, ఎక్కడ అసరాపేట, ఎక్కడ వాజేడు, ఎక్కడ పేరూరు, ప్రతి ఏరియాలో దగ్గర ఇప్పుడు అంటే చూసి ఉంది హోల్సేల్ బిల్లు బుక్ దగ్గర మన దగ్గర 100 బిల్లులు 150 నుంచి 170 మంది డీలర్స్ ఈ రోజుకి మన దగ్గర బిల్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా మే పూర్తి కాలేదు దగ్గర టోటల్ మనం ఇది హోల్సేల్ బిల్ బుక్ అండి. డీలర్స్ మొత్తం టోటల్ గా 100 బిల్స్ అయినాయి. మళ్ళీ 2వ బిల్ బుక్ కూడా మనం తీయడం జరిగింది అనమాట. అంటే జూన్ సీజన్ స్టార్ట్ కాలేదు. ఈ హోల్సేల్ కూడా 2వ బిల్ బుక్ కూడా అయిందంటే ఇది ఫస్ట్ బిల్ బుక్, 2వ బిల్ బుక్ అందుకు అంటే మంది మేలోనే అందుకోండి తొందరగా. ఇగోండి మేలోనే మనకి 2 బిల్ బుక్లు అయినాయి అంటే ఇక అది మీకే వదిలేస్తాను అనమాట. అంటే తోటి సీజన్ స్టార్ట్ కాలేదు, 2 బిల్ బుక్లు అయినాయి అంటే ఎంత నమ్మకంతో రైతులు మన దగ్గరకు వస్తున్నారు అనేది ఇంతకు మించి మనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే మాకు రైతుల కంటే ఇవాళ విత్తనం చేసుకెళ్తుంటే రైతుల కంటే 100 రెట్లు మాకు భయం ఉంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ పెద్ద కుటుంబాల నుంచి వచ్చినాం, కొంచెం మా అందరిలో జిల్లాలో కొంచెం మంచి పేరు ఉంది. దీనికి మీకంటే ఎక్కువ మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. మేము కంపెనీలో ఒక విత్తనం బయటికి తీస్తున్నామంటే దానికి 100 రకాలుగా R&Dలో సీడ్ ఎట్లా వస్తుంది, దాని GOT ఎట్లుంది, మనకి ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఆ మొక్క GOTలో మొక్క కంపెనీలో నుంచి ప్రతి ఆకు ఎట్లా వస్తుంది, పూత వస్తుంది, ఆ పైకి చూస్తుందా కింది చూస్తుందా అని ప్రతిదీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తాం. అందువల్లే మనకి లాస్ట్ ఇయర్ లియో 306 రైతులందరికీ చేరుగాల లాస్ట్ లో వచ్చింది. GOT లేట్గా అయింది. అదని సేల్ పోతుందని కంపెనీలు మనకి ఎప్పుడు ఎట్లా పెడితే ప్యాక్ చేసి మనకి పంపడం జరగలేదు. అందువల్ల ఏం లేదంటే దీంట్లో ప్రతిదీ మీకు రైతుల కంటే మాకే భయం భక్తి చాలా ఉంటది. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము ఏదొచ్చినా సీడ్ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టే మేము రిలీజ్ చేస్తాం అనమాట. రైతు సోదరులకి ఈ సీజన్ ప్రారంభంలో మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ప్రభుత్వం ఒక పక్క నకిలీ విత్తనాల కోసం టాస్క్ ఫోర్స్, విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ అనే వివిధ శాఖల డిపార్ట్మెంట్లను కూడా కేటాయించింది. ప్రతి శాఖ ప్రతి ఒక్క షాపును కూడా దర్శించాలని చెప్పి తనిఖీ చేయాలని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు మీ అందరికీ మొన్న ప్రత్యేకంగా సమావేశం పెట్టారు. ఇప్పుడు రైతులకి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఇప్పుడు మన జిల్లాలో అంటే మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు కలెక్టర్ ఆఫీస్ లో మా డీలర్స్ కి. చుట్టుపక్కల 25-4 జిల్లాలు, చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కంటే ఖమ్మం జిల్లా చాలా సేఫ్ అని సర్టిఫికెట్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇక్కడ 2016లో జరిగిన సంఘటనలు బేస్ చేసుకొని ప్రతి డీలర్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అన్నిటికి మించి మా బాస్ మనోహర్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా డీలర్లు ప్రతి విషయంలో కూడా ఆయన కేర్ తీసుకొని డీలర్లకి ప్రతిదీ GOT కంపల్సరీగా ఉండాలి, కంపెనీ నుంచి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ లాభాలు వస్తున్నాయని మీరు చేయకూడదు అని రూల్ పెట్టే ఏకైక జిల్లాలో ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుత విజయాలు. ఈ రోజు కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా మనకి చిన్న నర్స్ అంతా కానీ ఏ ప్రాబ్లం కూడా ఈ రోజు కూడా జరగలేదు. 2016 నుంచి ఈ రోజు స్టిల్
ఆయన ఆధ్వర్యంలో మనకి ఈ రోజు కూడా చిన్న ప్రాబ్లం జరగలేదండి. ఏ చిన్న కేసు కూడా ఫైల్ కాల 2016 నుంచి ఈ రోజు దాకా. ఎందుకంటే మాకంటే ఎక్కువ ఆయన బాధ్యత తీసుకోవటం నాకు చాలా ఆశ్చర్యమైంది. ఒక తోటి డీలర్స్ కి ఇంత అద్భుతంగా ఆయన పిలిచి మనకి వారానికి ఒకసారి అసోసియేషన్ మన ఛాంబర్ బిల్డింగ్ లో ప్రతి మీటింగ్ లో కూడా ఆయన బాగా గట్టిగా చెప్పేది, మీరు రూపాయి కోసం ఆలోచించొద్దు, బోలెడు భవిష్యత్తు ఉంది, మీరు యువతలో వ్యాపారం చేస్తున్నారు, మనకి రూపాయి తక్కువ వచ్చిన క్వాలిటీ సీడ్ సప్లై చేయాలని మనోహర్ గారు ప్రతిసారి మాకు చెప్పడం వల్ల మాకు కూడా కొంచెం మాకు మంచి అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ గారు మాకు బాగా ధైర్యాన్ని ఇవ్వటం, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, బాగా జాగ్రత్త చేసుకోండి, ఎవరు రారు, మీరు ఏంటంటే మన ఆధ్వర్యంలో జిల్లా జేడీఏ గారి కాడి నుంచి ఎక్కడ ఖమ్మాలు అనేది మనకి జీరో అండి. నేను కూడా చెప్తాను, నా షాప్ లోనే కాదు ఏ షాప్ లో కూడా నకిలీ అనేది అయితే లేదు మన జిల్లాలో, ఇది మాత్రం నేను రాసిస్తాను. అది ఇంకా మన దగ్గర ఏ విత్తనాలు అందుబాటులో ఉంటే మీరు దాదాపు 23 ఏళ్ళుగా సేవల్లో ఉన్నారు, రైతు సేవలో ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర వచ్చేసండి 25 కంపెనీల డిస్ట్రిబ్యూటర్ని దగ్గర మిర్చి రకాలు దగ్గర 100 నుంచి 120 రకాలు ఉంటాయండి మనకి. 100 నుంచి 120 రకాలు. ఈ 100 నుంచి 120 రకాల్లో మనం ఫార్మర్స్ కి ఇచ్చేది జస్ట్ 10 రకాలు, మిగతా అంతా హోల్సేల్ చేస్తాం. ఈ 10 రకాల్లో రెడ్ సాయిల్ కి ఏది ఉంటుంది, బ్లాక్ సాయిల్ కి ఏది సూట్ అయింది, గరుబులకి ఏది సూట్ అయింది, మిక్స్డ్ నేలకి ఏది సూట్ అయింది, తర్వాత ఎర్లీ వెరైటీ అది లేట్ వెరైటీ ఫార్మర్స్ ఒపీనియన్ తీసుకొని మనం సీడ్ ఇవ్వడం జరిగింది. దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. కాటన్ లో కూడా ఎంత మంది జిల్లా మొత్తం అమర్ బయోటెక్ డిస్ట్రిబ్యూటర్ ఉంది, దగ్గర 250 మంది డీలర్లకి మనం సప్లై చేసామండి కాటన్ వెరైటీ. ఈ రోజు కూడా మనకి 16,000 నుంచి 18,000 ప్యాకెట్లు సేల్ చేయగలిగినాం. టోటల్ బయట అన్ని కంపెనీలు సెమినిస్ 22 కానీ, మైక్రో ఎస్ఎస్ని కానీ, బ్లేజ్ రాసి బ్లేజ్ కానీ టోటల్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయండి. ఏ వెరైటీలు కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. దాదాపు 23 సంవత్సరాలుగా రైతు సేవలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అధినేత ఆలస్యం ప్రసాద్ గారితో అనుబంధంగా ఉన్నటువంటి ఒక విద్యావేత్త, అట్లాగే రైతు, ఉన్నత చదువు చదివినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతోటి సాగు చేసినటువంటి ఇదే విత్తనాలని ఇదే షాపులో కొనుగోలు చేసినటువంటి మరో రైతు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అశోక్ గారు, మీరు ఎప్పటి నుంచి ప్రసాద్ గారితో అనుబంధం ఉంది, మీకు ఎలా ఉంది ఇక్కడ కొనుగోలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ అండి, మాది తల్లాడ మండలం ముద్దునూరు గ్రామం. గత 5-6 సంవత్సరాలుగా మేము అంతకు ముందు కూడా మేము వ్యవసాయం రంగంలోనే ఉన్నాం. కానీ గత 5 సంవత్సరాల నుంచి మనకి ఆలస్యం ప్రసాదరావు గారు శ్రీ వెంకటేశ్వర సీడ్ ఖమ్మం జిల్లా నుంచి పరిచయం అయ్యారు. సో ఆయన గారి దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి నేను విత్తనాలు అనేది చాలా తీసుకెళ్తున్నాను. మా దగ్గరకు వచ్చేప్పటికి రెడ్ సాయిల్ కానీ, బ్లాక్ సాయిల్ కానీ, ఎలాంటి అన్ని రకాల నేలలు మా దగ్గర ఉన్నాయన్నమాట. సో అన్నగారి దగ్గరకు వచ్చి మేము PHS కానీ, న్యూ జీన్స్ కానీ, తర్వాత ఎలైట్ సంబంధించిన సీడ్ కూడా చాలా సార్లు తీసుకెళ్ళాం. సో మనకి కూడా ఖచ్చితమైన దిగుబడి ఎంత అయితే ఉందంటే మినిమం 30-35 క్వింటాల్ మినిమం దిగుబడి అయితే మన దగ్గరకు వచ్చింది. సో గత 5 సంవత్సరాలుగా ఇదే పరిచయాలతో ఇక్కడికే వచ్చి తీసుకుంటాం అనమాట. ఇవే కాదు, కాటన్ సీడ్ కూడా చాలా రకాలైన కాటన్ సీడ్లు ఉన్నాయి. సో అన్నీ కూడా మినిమం దిగుబడి అయితే వస్తున్నాయి. సో అదే నమ్మకంతో మేము ఇక్కడికి మళ్ళీ వచ్చాం అనమాట. ఇప్పుడు మన ప్రసాద్ గారితో పాటు మనం 4-5 ఫీల్డ్ చేసాము. చాలా రైతులు, కొన్ని వందల సంఖ్యలో రైతులు వచ్చి రైతులకు కూడా సన్మానం చేసిండు, వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్లు ఇచ్చిండు. అంటే మంచిగా విత్తనాలు బాగా పండించినట్టు ఆదర్శ రైతులందరూ కూడా సన్మానం చేశారు. అందులో మీరు కూడా సన్మానం పొందారు, మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మిర్చి తగ్గడానికి గల కారణాలు ఏమంటారు? ఈ సంవత్సరంలో మిర్చి తగ్గడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు రేట్ లేకపోవడం, మార్కెట్ రేట్ సరిగ్గా లేకపోవడం, అదే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా హై అవుతుంది. సో ఆ విధంగా ఆ పరమైన లాసుల వల్ల కొంచెం తగ్గింది. సో దాంతోపాటు ఈ ఎట్లయితే ఈ మిర్చి తగ్గిందో కాటన్ అలాగే మేజ్ కూడా మన ప్లాంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందరూ కూడా పత్తి, మొక్కజొన్న వేసుకునే విధానంలో ఆలోచిస్తున్నారు అనమాట. కాబట్టి రైతుకి ఏది కావాలనో అది నాణ్యమైన విత్తనాలని సరఫరా చేయడంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే అందరికన్నా ముందు మేమే బాధ్యత తీసుకుంటాం. రైతుకి నాణ్యమైన విత్తనం ఇవ్వకపోతే మా యొక్క రైతు కుటుంబాల నుంచి వచ్చిన మా జన్మకు అర్థం లేదని చెప్పి ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్టు జాన్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.